అందరికీ నమస్కారం. సాధారణంగా చిన్న పిల్లల్లో వచ్చే కంటి సమస్యలలో ఒకటి ఏమంటే కంటి నుంచి నీరు కారడము, అదేవిధంగా కంటి నుంచి డిశ్చార్జ్ అంటే పిసురు కట్టడం. సో ఇది ఎందుకు జరుగుతుందంటే మన కంటి లోపల ఈ భాగంలో లాక్రిమల్ పంట మనకు చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం పూడుకొని పోవడం వలన చిన్న పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ కలుగుతూ ఉంటుంది. ఇలా ఇన్ఫెక్షన్ కలగడం వల్ల ఏమవుతుందంటే చిన్న పిల్లల కంటి నుండి పిసులు అదేవిధంగా నీరు కలగడం జరుగుతుంది. సో దీనికి మనము ఒక ఇంటిలో ఒక హోమ్ రెమెడీ చేసుకోవచ్చండి. అదేంటంటే సో ముందుగా చిన్నపిల్లలకి ఆ వేడి నీటితో కంటిని మొత్తం శుభ్రపరచుకొని ఆ తర్వాత శానిటైజర్తో గాని సబ్బుతో గాని మీ చేతులు అనేటువంటివి శుభ్రంగా క్లీన్ చేసుకునే విధంగా కంటి దగ్గర అంటే ఈ పంతం దగ్గర ఈ ప్రాంతంలో ఈ విధంగా ఈ చూపుడు వేలుతో ఈ విధంగా మసాజ్ చేయాలండి. 1 2 3 4 5 6 ఇట్లా అంటే ఒకవైపు 30 సార్లు ఒకవైపు 30 సార్లు ఇలా ఈ విధంగా రోజుకి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లేదా రాత్రికి 3 లేదా 4 పూట్ల చేసుకున్నట్లయితే ఆ కంటి యొక్క ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.